ఈరోజు జిహెచ్ఎంసి కార్మికులందరూ కూడా మహాపాదయాత్ర చార్మినార్ నుండి హెడ్ ఆఫీస్ పెట్టడం జరిగింది. దానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా కార్మికుల ఒక కడుపు మంట. ఈరోజు పిఆర్సీ ప్రకటించకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మరి పర్మనెంట్ ఉద్యోగులకి అవుట్ సైడ్స్ ఇస్తానని స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది గతంలో. కానీ ఈరోజు ఉద్యోగులకు కనీసం పిఆర్సీ 2018 ఇవ్వాల్సిన పిఆర్సీ ఇప్పటిదాకా ఇవ్వకుండా, నెలకొచ్చే జీతాలు కూడా టైంకి ఇవ్వకుండా, ఇంకా చాలామంది మా జిహెచ్ఎంసీలో చాలామంది ఆఫీసర్స్ కూడా శాలరీస్ రాలేదు. వాళ్ళు సిగ్గుకు బయట చెప్పుకుంటలేరు. వాస్తవం చెప్పాలంటే బంగారు తెలంగాణ విశ్వనగరం అని చెప్పి ఈరోజు తెలంగాణని అప్పుల తెలంగాణగా జిహెచ్ఎంసీని సర్వనాశనం చేసింది. జిహెచ్ఎంసీలో తెలంగాణ రాకముందు 2014 ముందు మేము ఆర్టీసీకి కానీ మన వాటర్ వర్క్స్కి కానీ మేము ఆదుకొని మేము పైసలు ఇచ్చేటోళ్ళం జిహెచ్ఎంసీలో. అట్లాంటి జిహెచ్ఎంసీలో దాదాపు 1200 కోట్ల వరకు ఎఫ్డీ ఉండే, దాని ఇంట్రెస్ట్ జిహెచ్ఎంసీకి వస్తుండే. ఈరోజు అవన్నీ కూడా ఖాళీ చేసి జిహెచ్ఎంసీని ఆగమాగం చేసిర్రు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సన్నిహితులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ దోస్తులకి మొత్తము ప్రైవేటీకరణ అప్పచెప్పి జిహెచ్ఎంసీని ఖాళీ చేసిర్రు. ఈరోజు జిహెచ్ఎంసీ ఉద్యోగులు పనిచేస్తే సంవత్సరానికి ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో 160 కోట్లు ఖర్చు అయితే మరి రామ్కీని తీసుకొచ్చి సంవత్సరానికి 800 కోట్లు ఇచ్చారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పేరు మీద నెలకు 60 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. దాదాపు ఇప్పటిదాకా 33 కోట్లు తీసుకున్నారు. అటెండెన్స్ విషయం ఎంత చిన్న పిల్లల్ని అడిగినా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఫోటోలో వాట్సాప్ కొడితే నీకు అమెరికా పోతుంది, దాంతో అటెండెన్స్ తీసుకోవచ్చు. దాని పక్కన పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషులకి బినామీ బయోమెట్రిక్ మిషన్స్ ఇచ్చి, స్వీపింగ్ మిషన్స్ ఇచ్చి, హార్టికల్చర్ని పార్క్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత మనుషులకి ఇచ్చి ఇవాళ జిహెచ్ఎంసీని లూటీ చేసి జిహెచ్ఎంసీ బట్టలకి నిలబెట్టారు. జిహెచ్ఎంసీ అంటే మొత్తం తెలంగాణ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం ఆంధ్రప్రదేశ్కి అక్షయపాత్ర లాంటిది మా జిహెచ్ఎంసీ. రోడ్డు మీద ఒక అనామకుడు చనిపోయిందంటే జిహెచ్ఎంసీ ఆ రోజు 2-3 లక్షలు ఇచ్చి అట్లాంటి వాళ్ళని కూడా సాయం చేసేది. ఇవాళ జిహెచ్ఎంసీ పైసలు తీసుకొని డబుల్ బెడ్రూమ్కు వాడుకొని జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ పైసలు వాడుకొని ప్రైవేట్ ప్రోగ్రాంలు చేసుకోరు. జిహెచ్ఎంసీ పైసలు తీసుకొని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేసి జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులను అందరినీ కూడా నాశనం చేసింది. జిహెచ్ఎంసీ 5500 కోట్ల బడ్జెట్ ఈరోజు ఎట్లొస్తుంది? ఒక జవాన్, ఒక బిల్ కలెక్టర్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఒక డ్రైవర్, ఒక లేబర్, ఒక ఎంటమాలజీ కార్మికుడు, ఒక శానిటేషన్ వర్కర్, వీళ్ళందరూ కూడా సిటీ నిద్రపోతున్నప్పుడు లేచి పనిచేస్తేనే జిహెచ్ఎంసీకి ఖజానా నిండుతుంది. మరి వచ్చినటువంటి ఖజానా ఉద్యోగుల మీద ఖర్చు పెట్టకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళ సన్నిహితుల మీద బెనామీ పెట్టి ఇలా జిహెచ్ఎంసీని లూటీ చేసినందుకే మేము ఈ పాదయాత్ర పెట్టి ప్రజలందరికీ కూడా, గ్రేటర్ ప్రజలందరికీ కూడా తెలియపరచాలి ఈ ఆవేదన ఈ యొక్క కార్యక్రమం పెట్టినాం. మరి ఒక్కటే చెప్తున్నాం ముఖ్యమంత్రికి, టీచర్లకు అన్యాయం చేసినావు, ఉద్యోగులకు అన్యాయం చేసినావు, ప్రభుత్వానికి మాత్రం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నావు, మా జీవితాలతో ఆడుకుంటున్నావు. వెంటనే కనుక నువ్వు పిఆర్సీ ప్రకటించకపోతే జిహెచ్ఎంసీ ఉద్యోగులను ఎవరైతే నువ్వు వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నావు, పర్మనెంట్ చేయకపోతే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. ముందు ఈ ఉద్యమం ఇంకా ఒక ఎట్లాంటి అంటే తెలంగాణ ఉద్యోగం కూడా ఏం అంతకంటే పెద్దగా ఉద్యోగులు ఇలా చేసేందుకు ముందరికి వస్తున్నారు. సకల జన సమ్మె, సహా నిరాకర్ అట్లాంటి చేసినటువంటి ఘనత మా ఉద్యోగులకు ఉన్నది. నువ్వు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని వాళ్ళ గొంతు కోసి ఇట్లా చూస్తుంటే మేము చూసుకుంటూ ఉండలేం. ఖబర్దార్ ముఖ్యమంత్రి, నువ్వు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని పిఆర్సీ 50% ప్రకటించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. లేకపోతే దినానికి పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయి. కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, గోపాలన్న గారి నాయకత్వం, గోపాలన్న గారి నాయకత్వం, గోపాలన్న గారి నాయకత్వం, గోపాలన్న గారి నాయకత్వం, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత. జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత.